నమస్తే, నేను మీ జర్నలిస్ట్ సిద్ధు. సో రామ్ చరణ్ తేజ్ స్వామి అనేసి అనాలి, ఎందుకంటే ఆయన అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నారు. సో అలాంటి అయ్యప్ప స్వామి దీక్షలో ఉంటూ కడప దర్గాని సందర్శించారు అనేసి అయితే కొన్ని ఫొటోస్ అండ్ న్యూస్ వైరల్ అవ్వడంతో చాలామంది ఆయన పైన భగ్గుమంటున్నారు. నిజంగా రామ్ చరణ్ తేజ్ అయ్యప్ప స్వామి దీక్షలో ఉండి ఇలా దర్గాలకు పోవడం ఏంటి, ఏఆర్ రెహమాన్కి ఇచ్చిన మాట ఏదైతే ఉందో సో దానివల్ల నేను దర్గాకు పోవడం జరిగింది అనేసి, అండ్ మగధీర సినిమా ఏదైతే ఉందో ఆ మగధీర సినిమా టైంలో సో ఆ మగధీర సినిమా హిట్ అవ్వాలనేసి నేను అంతకుముందు దర్గాకు వెళ్ళాను. సో ఆ తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు దర్గాకు రావడం జరిగింది అనేసి చాలా హ్యాపీగా ఉంది అనేసి అయితే రామ్ చరణ్ తేజ్ చెప్పుకొని వస్తున్నారు. అయితే చాలామంది అయితే దీనిపైన విమర్శలు చేస్తున్నారన్నమాట. రామ్ చరణ్ తేజ్ అసలు ఒక ఆంజనేయ స్వామి భక్తుడు, రామ్ చరణ్ తేజ్ ఒక ఇటు అయ్యప్ప స్వామి భక్తుడు. సో ఇలా స్వామి అవతారంలో ఉండి స్వామి మాలలో ఉండి ఇలాంటి దర్గాలకు వెళ్ళడం ఏంటి అనేసి అయితే చాలామంది దీనిపైన గురువుగా ఉన్నారు. అండ్ సోషల్ మీడియాలో చాలామంది ఆయనకు సంబంధించిన ఫ్యాన్సే కావచ్చు, లేకపోతే ఇంకా మిగిలిన శ్రేణులు కావచ్చు, వాళ్ళందరూ కొంచెం యాంటీగా అయితే రామ్ చరణ్ తేజ్ స్వామికి కొన్ని విమర్శలు అయితే గుప్పిస్తున్నారు. సో దీనిపైన మాట్లాడడానికి ప్రజెంట్ మన స్టూడియోలో యోగేష్ ఉన్నారు. యోగేష్ నాతో పాటు కొలీగ్. సో ఇదే విషయం పైన యోగేష్తో నేను మాట్లాడిస్తాను, ఎందుకంటే అదే రామ్ చరణ్ తేజ్కి యోగేష్ కూడా ఒక ఫ్యానే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఏమనిపిస్తుంది యోగేష్ దీన్ని చూడగానే? సో ఒక అయ్యప్ప స్వామి దీక్షలో ఉండి అండ్ దర్గాకి వెళ్ళిండు, అదంతా సెకండరీ అన్న. ఫస్ట్ అయ్యప్ప దీక్షలో ఉండి అట్లా వెళ్ళడం ఏంది అంటే అది ఐఎమ్ నాట్ క్వశ్చనింగ్ హిమ్. ఇది ఎంత మగధీర సినిమా వచ్చినప్పుడు సేమ్ పోనిటైల్ నువ్వు మెయింటైన్ చేసినావు. సో అప్పుడు కూడా నువ్వు ఫ్యాన్ ఉండే, ఇప్పుడు కూడా నువ్వు ఫ్యానే. యాక్చువల్గా ఫ్యాన్ పరంగా ఐఎమ్ హ్యాపీ, ఎందుకంటే మూవీస్ కానీ యాక్టింగ్ కానీ అంతా మెగాస్టార్ రేంజ్లోనే ఉంటుంది అంతా. సో ఇట్లాంటి సిచ్యువేషన్ అంటే ఎందుకు ఈ అయ్యప్ప మాలలో ఉండి దర్గాకి ఎందుకు వెళ్ళిండు అంటే ఇది ఏ మెసేజ్ ఇద్దామని అంటే సాటి చాలామంది ఉన్నారు అని ఇప్పుడు అయ్యప్ప స్వామి మాలలు వేసుకుని చాలామంది ఉన్నారు, అంటే వాళ్ళు దీక్షలోనే ఉన్నారు. ఈయన ఈ స్వామి ఒక్కరే కాదు కదా ఇప్పుడు దీక్షలు ఉన్నది, అంటే ఇప్పుడు ఇతన్ని చూసి వాళ్ళు ఏమనుకుంటారు, అరే ఇంత దీక్షలో ఉన్నాము, ఇంత నిష్టతో ఉన్నాము, ఎప్పుడు 24 గంటలు అయ్యప్ప స్వామి ధ్యాసనే ఉంటుంది, ఆ దాంట్లోనే ఉంది. ఈ 41 రోజులు చాలా నిష్టతోనే ఉంటారు అన్న. అంటే కొంతమంది 14 రోజులు ఉంటారు, కొంతమంది 21 సివిల్లో కూడా వెళ్ళే వాళ్ళు ఉంటారు. సో ఇలా 41 రోజులు కూడా ఉంటారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే రామ్ చరణ్ తేజ్ గారు అంటే స్వామి దీక్షలు ఉన్నారు కాబట్టి నేను స్వామి అనేది సంబోధిస్తాను. సో ఈ స్వామి ఎవరైతే ఉన్నారో సో రామ్ చరణ్ తేజ్ గారు, సో ఈయన దర్గాకు వెళ్ళడం ఇక్కడ తప్పు అస్సలు కాదనమాట. మీరు అంటే హిందూయిజాన్ని ఫాలో అవుతూ వేరే మతాలను కూడా రెస్పెక్ట్ చేయవచ్చు. పవన్ కళ్యాణ్ గారు కూడా అదే అన్నారు, అండ్ సనాతన ధర్మం కూడా అదే చెప్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఈ దర్గాలు అసలు ఎందుకు పెట్టారు, సో దేనికి పెట్టారు అన్నది మనం ఒకటి తెలుసుకోవాలన్నమాట. అండ్ ఇదే దర్గా వేదికగా చాలా మత మార్పిళ్ళు జరిగాయి అనేసి ఇంతకుముందు కూడా చాలామంది చెప్పుకొని వచ్చిండ్రు. సో అక్కడ మత మార్పులు జరుగుతున్నాయి అనేసి అయితే కొంతమంది అంటే హిందూ వర్గాల వాళ్ళు చెప్పుకొని వస్తున్నారు అనమాట. అక్కడ పిలిపించి దాని తర్వాత వాళ్ళని మతం మార్చడం ఇవన్నీ జరుగుతున్నాయి అనేసి. అండ్ ఇంకోటి ఏంటంటే ఆయన స్వామి మాలలో ఉన్నారు. స్వామి మాలలో ఉన్నప్పుడు కంపల్సరిగా మీరు అయ్యప్ప స్వామికి మాత్రమే దాసులై ఉండాలి, అండ్ ఇంకెవరిని మొక్కకూడదు. అంటే నేను కూడా 4 టైమ్స్ వేసుకున్నాను మాల చిన్నప్పటి నుంచి ఇప్పటికి వేసుకున్నాను. సో మాల వేసుకున్నారు కాబట్టి నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా, బికాస్ ఇప్పుడు మీరు మాలలో ఉన్నారు, మీ ఇంటి చుట్టుపక్కన లేకపోతే మీరు వెళ్తున్న దారిలో మీకు శవం ఎదురైంది, లేకపోతే వాళ్ళని మీరు టచ్ చేసిండ్రు అంటే టచ్ చేసిన తర్వాత కూడా చలో నాకు ముట్టు అన్నది ఏమి ఉండదు అనేసి అలానే మీరు వర్క్ వెళ్ళిపోతారా, లేకపోతే ఇంటికి వెళ్ళి స్నానం మళ్ళీ సన్నిధానంకి వెళ్ళి స్నానం చేసుకొని అయ్యప్పకి పూజ చేసుకొని అప్పుడు మళ్ళీ ఫ్రెష్ గా వర్క్ స్టార్ట్ చేయడానికి వెళ్తాం అన్న. అట్లే ఇట్లా డైరెక్ట్ అట్లా వెళ్ళిపోవడం అట్లా ఏముండదు, చాలా నిష్ట. అది అంటే ఇక్కడ దర్గా అన్నది కూడా ఒక శవం అన్నమాట. సో ఎప్పుడో బాబా సాహెబు పీరు ఎవరో ఒకరు పిలుచుకుంటారు కదా, సో వాళ్ళు ఎప్పుడో చనిపోయిన ఒక దర్గా ఏదైతే ఉంటుందో సో వాళ్ళని దర్గాలాగా చేసి మొక్కుతారనమాట. ఇదే దర్గాని ఇస్లాం కరడుగట్టిన ఇస్లాం వాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా దీన్ని అపోజ్ చేస్తుంటారు అనమాట. దీన్ని షిర్క్ అనేసి అంటారు వాళ్ళు, షిర్క్ పాపం అనేసి అంటారు, అసలు అల్లాని తప్ప మనం ఇంకెవరిని మొక్కకూడదు అనేసి అంటారు. కాకపోతే ఇక్కడ దీక్షలో ఉండి ఒక శవం దగ్గరికి వెళ్ళారు అనేసి అయితే చాలామంది భగ్గు అంటున్నారు. అంటే ఇందాక యోగేష్ అన్నట్టు ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు అనేసి అయితే చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు. బికాస్ సెలబ్రిటీస్ని ఫాలో అయ్యే ఫ్యాన్స్ చాలామంది ఉంటారు. ఇప్పుడు యోగేష్ ఇంతకుముందు కూడా అట్లనే ఫాలో అయ్యాడు. కాకపోతే అదే సెలబ్రిటీ ఇలాంటి తప్పులు చేస్తున్నా కూడా నేను వాయిస్ వినిపిస్తానన్నా, నేను దీని గురించి మాట్లాడతాను అనేస్తే యోగేష్కి నేను ఈరోజు ఇక్కడ మాట్లాడడానికి నేను ఇక్కడ ఛాన్స్ ఇచ్చాను అనమాట. సో యోగేష్ అన్న ఇది వెళ్ళడం తప్పు కాదు, అది సివిల్లో వెళ్ళు,
అది నీ ఇష్టం. అది సో 4 times నువ్వు వెళ్ళినావు కదా, సివిల్లో మీతో పాటు చాలా మంది వస్తుంటారు. సివిల్లో అంటే నేను దీక్షలు ఉన్నప్పుడు వెళ్ళిన అయ్యప్ప స్వామి దగ్గరికి, శబరిమల వెళ్ళిన, పోయి వచ్చిన. దాని తర్వాత ఒక్కసారి మళ్ళీ సివిల్లో వెళ్ళిన ఆఫ్టర్ మెనీ ఇయర్స్. నేను అతను కాలేదు, కొన్ని ఇయర్స్ గ్యాప్ వచ్చినాక నేను 1 year తర్వాత సివిల్లో వెళ్ళిన. అంత మంచిగా ఉండే. కాకపోతే ఈ స్వామి ఇప్పుడు వెళ్ళినారు, ఇదేదో దీక్ష తర్వాతనో ఆర్ఎల్స్ సివిల్ ఉన్నప్పుడు నార్మల్ కామన్ పర్సన్ లా ఉన్నప్పుడైతే చేసుకోవచ్చు, వెళ్ళొచ్చు, ఎవరికి అభ్యంతరం లేదు అక్కడ. ఇక్కడ ఏమైతుందంటే ఇప్పుడు ఈ స్వామి మాలలో ఉండి వాళ్ళు వెళ్ళేసరికి ఎవరికైనా చూసే వాళ్ళకి వేరే పోర్ట్రే అవుతుంది. ఇంకోటి ఏ టైంలో ఎక్కడికి వెళ్ళాలి అనేది తెలిసి ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ పొజిషన్లో ఉన్నాం, ఏ దీక్షలు ఉన్నాం. ఇప్పుడు భవానీమాల దీక్ష వేసుకొని వెళ్ళినా, అయ్యప్ప మాల దీక్ష వేసుకొని వెళ్ళినా, శివయ్య మాల వేసుకొని వెళ్ళినా, హనుమాన్ మాల వేసుకొని వెళ్ళినా, ఏ మాల వేసుకొని వెళ్ళినా దానికి ఒక నియమ నిబంధనలు ఉంటాయి. అవిటిని శవాల్ని పూజించే ప్లేస్ లో అయితే వెళ్ళొద్దు. ఎందుకు వెళ్తారన్న? అది అట్లెట్లయితుంది అంటే వెళ్ళొద్దు అని నేను అంటలే భయ్, మాకేమనిపిస్తుంది అంటే వెళ్ళొద్దు. గురుస్వాములు కూడా అదే అంటారు. పద్ధతి అయితే ఒకటి ఉంటది. అయ్యప్ప స్వామి మాల దాంట్లో ఒక చాలా నియమ నిష్టతో ఉండాలి. నియమాలు అయితే చాలా ఉంటాయి అయ్యప్ప స్వామి మాలలో. అంటే ఫలానా మన ఫ్యామిలీ వాళ్ళని కూడా మనం టచ్ చేయొద్దు, అండ్ ఆడవాళ్ళని కూడా అప్పటిదాకా సంబోధించిన పేర్లు ఇవన్నీ కాకుండా స్వామి అనేసి, తల్లి అనేసి, అమ్మ స్వామి అనేసి ఇలా పిలుచుకుంటాం మనము. అంతే అట్లే ఉంటది. కానీ మరి వీళ్ళ ఏం మోటివ్ ఉందో మరి, ఈ స్వామిని తీసుకెళ్ళిన ఆ స్వామిది ఏం మోటివ్ ఉందో. సో ఆ స్వామిది అంటే ఇక్కడ ఏఆర్ రెహమాన్ అన్నమాట. సో ఏఆర్ రెహమాన్ ఇంతకుముందు పేరు వచ్చేసి దిలీప్ కుమార్. అలాంటి దిలీప్ కుమార్ తనకు తాను అంటే వాళ్ళ గురువు నువ్వు మతం మార్చుకుంటే ఇంకా హయ్యర్ పొజిషన్స్కి వెళ్ళొచ్చు అనేసి అయితే ఆయన్ని హిందూయిజం నుంచి ఇస్లాంలోకి అంటే ముస్లిం లాగా మార్చాడనమాట. సో అప్పటి నుంచి ఆయనకు అన్ని కలిసి రావడం ఇదంతా జరిగింది అనేసి నమ్ముతూ, సో ఇప్పుడు ఆ గాత్రం ఏదైతే ఉందో అంతకుముందు కూడా అదే ఏఆర్ రెహమాన్కి సేమ్ గాత్రం ఉంది. దాని తర్వాత మతం మారిన తర్వాత కూడా అదే గాత్రం ఉంది. సో అదే గాత్రంతోనే ఆయన పైకి వచ్చినా కూడా సేమ్ ఇదే పొజిషన్లో ఉండేవాడు. దిలీప్ కుమార్, ఏఆర్ రెహమాన్ అనేసి ఇప్పుడు ఎవరైతే అనుకుంటున్నామో మనము, సో దిలీప్ కుమార్ అనేసి ఇంకొక సంగీత ఈ మాంత్రికుడు మనకు వచ్చేవాడనేమో. సో ఇలాంటివి కూడా జరగవచ్చు. కాకపోతే ఆయన ఒక మతాన్ని వదిలిపెట్టేసి ఇంకో మతానికి వెళ్ళాడు అనమాట. సో ఇదే రామ్ చరణ్, లేకపోతే ఇదే మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి, లేకపోతే ఇంకెవరన్నా హీరోస్ కావచ్చు. సో అదే దిలీప్ కుమార్ అంటే ఎవరైతే ఏఆర్ రెహమాన్ ఉన్నారో ఆయన్ని తిరుపతికి రమ్మనండి, ఒకసారి చూద్దాం. అంటే గంగా జమున తేజీబ్ అనేసి హిందూ ముస్లింల మైత్రి అనేది ఒకటి ఉంటుంది. సో ఇక్కడికి వచ్చి ఇదంతా చేశారనేసి చెప్పుకొస్తున్నారు కదా. అంటే అన్ని మతాలకి అతీతంగా, అంటే మిగిలిన మతాలకి అతీతంగా మేము అందరం కలిసిమెలిసి ఉన్నాము ఇలాంటివన్నీ. సో వాళ్ళని కూడా ఒకసారి రమ్మని పిలిచి చూడండి. మన దైవక్షేత్రాలకు వచ్చి దర్శనం చేసుకొని ఆశీర్వాదం తీసుకొని వెళ్ళమనాలి. ఇట్లాంటి వాటికి మన హిందూ మతం అని కాకుండా అందరూ ఒకటే అనుకుని ఇట్లా వెళ్ళినందుకు వాళ్ళ రియాక్షన్ కూడా సేమ్ అట్లనే ఉండాలి. వాళ్ళు కూడా వచ్చి దర్శనం చేసుకొని ఆశీర్వాదం తీసుకొని పోతేనే ఇంకోటి ఏంటంటే మంచిగా అనిపిస్తుంది. ఈ దర్గానో లేకపోతే ఇంకో దర్గానో ఏదో దర్గా ఉంటుంది, అక్కడైతే రొట్టెల పంపిణీ జరుగుతుందన్నమాట. అంటే రొట్టెల మార్పిడి చేస్తుంటారనమాట. అక్కడ ఒక నది ఉంది. సో ఇదే కడప దర్గానే అనుకుంటా, కడప దగ్గరనే. సో అక్కడ ఒక నది ఉంటుంది, ఆ నదిలో దిగి సో రొట్టెల్ని మార్చుకోవాలన్నమాట. సో వాళ్ళు ఏదైతే కోరుకుంటారో అలాంటివన్నీ తీరుతాయి, ఏవైతే కోరికలు ఉన్నాయో నెరవేరని కోరికలు ఇవన్నీ తీరుతాయి అనేసి అయితే అక్కడ ఒక కథ ఉంది. సో దాన్ని బట్టి అంటే మీ కోరికలు తీరితే మీరు మతాన్ని కూడా పుచ్చుకోవచ్చు, లేకపోతే ఇలాంటివన్నీ చేయవచ్చు, అంటే ఇస్లాంలోకి రావచ్చు, ఆల్వేస్ ఫ్రీ మీకు అనేసి ఇలా కొంతమందిని మతం మార్చారు అని ఇంతకుముందు కూడా హిందూ సంఘాల వాళ్ళు దీనిపైన మాట్లాడినరు. సో అలా సెలబ్రిటీస్ను కూడా వీళ్ళు పిలిచి ఇలాంటివన్నీ చేస్తున్నారు అని, సో రామ్ చరణ్ని కూడా మార్చేస్తారేమో అనేసి అయితే ఒక భయం మన ఫ్యాన్స్లో అండ్ ఎవరైతే అయ్యప్ప స్వామి భక్తులు ఉన్నారో వాళ్ళలో కూడా వచ్చేసింది అనమాట. అయ్యప్ప స్వామి భక్తులు ఇప్పుడు ఈయన దర్గాకు వెళ్ళిండు అంటే ఇంకా అయ్యప్ప స్వామి భక్తులు కూడా కొంతమంది ఇప్పుడు అదే జనసేన అండ్ మెగా ఫ్యామిలీకి సంబంధించిన కొంతమంది భక్తులు ఎవరైతే ఉన్నారో అండ్ కొంతమంది ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ రామ్ చరణ్ కడప దర్గాకు సందర్శించడం తప్పు కాదు, అలానే మనం అయ్యప్ప దీక్షలో ఉండి వావర్ స్వామిని వెళ్ళి అక్కడ మనము ఆయన్ని మొక్కిన తర్వాతే అయ్యప్ప స్వామికి వెళ్తున్నాము అనేసి అయితే కొంతమంది సంజాయిషి ఇచ్చుకుంటున్నారు అనమాట. సో వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, వావర్ స్వామి అన్నది వేరు అండ్ ఇక్కడ కడప దర్గా అన్నది వేరు. కడప దర్గా వచ్చేసి మన ఆలయం చుట్టుపక్కన ఎక్కడా లేదు, కడప దర్గా అన్నది సెపరేట్. అండ్ వావర్ స్వామి దగ్గర అంటే అదొక కథని చరిత్ర ఉంది, బట్ అది అల్లడం జరిగింది. అది నిజంగా అక్కడ అంటే 7వ శతాబ్దానికి సంబంధించిన అయ్యప్ప స్వామికి అండ్
మొన్న అంటే 100 years బ్యాక్ వచ్చిన ఒక కథకి సంబంధం లేదు అసలు. అక్కడ వావర్ స్వామి అన్న అతను ఒక బందిపుడు దొంగ అనేసి, సో రోడ్డు అంటే అడవుల మధ్యల నుంచి ఎవరైతే వెళ్తున్నారో సో వాళ్ళని దోచుకునేవాడు అనమాట, వాళ్ళ దగ్గర ఉన్న బియ్యము ఇవన్నీ లాక్కునేవాడు అనేసి అయితే ఒక చరిత్ర ఉంది, కథ ఉంది. సో ఇప్పుడు కూడా జరుగుతుంది అదే అన్నమాట. టెంపుల్కి వెళ్ళేటప్పుడు వావర్ స్వామి దర్గా ఉంటుంది, ఆ దర్గా దగ్గర మొత్తం జరిగేది అదే. మీరు దర్గాకు సందర్శించిండ్రు అంటే 100, 200 అక్కడ సమర్పించుకోవాల్సిందే. అప్పుడు దండుకున్నారు, ఇప్పుడు దండుకున్నారు, ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. అయ్యప్ప స్వాములు ఎవరైతే ఉన్నారో నిష్టగా ఉండేవాళ్ళు ఒక దర్గాకు వెళ్ళి ఎవరైతే చనిపోయినా అక్కడ శవం ఉందో ఆ శవాన్ని మొక్కి మీరు అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్తున్నారు అంటే ఇన్ని 41 days మీరు నియమ నిష్టలతోనే ఉండి ఎవరైనా అరే చిన్నాన చనిపోయినా లేకపోతే ఇంట్లో వాళ్ళు ఎవరైనా చనిపోయినా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా చనిపోయినా కూడా మాలను విడిచిపెట్టేస్తారు. లేకపోతే ఫ్రెండ్స్ ఎవరైనా చనిపోయినా కూడా దూరం చూసి స్నానం చేసి మళ్ళీ యోగేష్ చెప్పినట్టు సన్నిధానంకి వెళ్ళేసి పూజ చేసుకుని వచ్చేస్తారు. అలాంటిది మీరు డైరెక్ట్ స్వామివారి దగ్గరికి వెళ్తున్నారు అంటే అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ వావర్ దర్గా ఉందో ఆ దర్గా దగ్గరికి వెళ్ళి మీరు మోకారు వెళ్ళి అక్కడ ఆయన ముందర డాన్సులు చేసి అక్కడ నుంచి మీరు వెళ్తున్నారనమాట. ఇలానే వేములవాడ దర్గా తీసుకోవచ్చు, లేకపోతే మన అయోధ్య ప్లేస్లో కట్టిన బాబ్రీ మసీద్ తీసుకోవచ్చు, మథురాలో ఉన్న కాశీ టెంపుల్ పక్కన ఉన్న మసీద్ తీసుకోవచ్చు, మథురాలో ఏదైతే కృష్ణుని జన్మస్థానం ఉందో అక్కడ పక్కన ఉన్న మసీద్ని తీసుకోవచ్చు, లేకపోతే కాశీ ఏదైతే కాశీ శివాలయం ఉందో ఆ శివాలయం పక్కన ఉన్న మసీద్ని తీసుకోవచ్చు, జ్ఞానవాపి మసీద్. ఇలా ప్రతి టెంపుల్స్ దగ్గర ప్రతి టెంపుల్స్ చుట్టుపక్కన ఒక జెండా పాతేసి దాని తర్వాత ఒక దర్గా లాంటిది కట్టేసి దాన్ని మొక్కమనేసి అప్పట్లో ఈ మొఘళ్ళు లేకపోతే ఈ బాబర్ జమానా లేకపోతే నిజాంలు వీళ్ళందరూ మన ఆలయాల చుట్టుపక్కన ఇలాంటివన్నీ తయారు చేశారనమాట. సో మనం వాటికి కట్టుకథలు ఏవైతే ఉన్నాయో వాటికి నమ్మి లేకపోతే భయపడి అప్పట్లో మన వాళ్ళు అక్కడ బెండ్ అయ్యేవాళ్ళు అనమాట. సో అదే కట్టుకథలు, దాని తర్వాత అల్లడము, దాని తర్వాత వీళ్ళందరూ అక్కడికి వెళ్ళడము, మొక్కడము అండ్ వాళ్ళ దగ్గర ఉన్నది మొత్తం సమర్పించుకోవడం అనమాట. అంటే మీరు ఇప్పుడు ఒకటి అర్థం కాదు, మన గుళ్ళు ఏవైతే ఉంటాయో ఆ గుళ్ళ పక్క పోంటే ఈ గుళ్ళు ఎందుకుంటాను అదే చెప్తున్నాను కదా. అంటే మన టెంపుల్స్ ని ఆక్రమించుకోవడం కోసం ఇప్పుడు ఇదే శబరిమల ఏదైతే ఉందో శబరిమల వివాదం జరుగుతుంది కదా, సో ఇదే శబరిమలని వక్ఫ్ కిందకి తీసుకురావాలి అనేసి అయితే అంటే అక్కడ వావర్ స్వామి దర్గా ఉంది కాబట్టి దాన్ని కూడా వక్ఫ్ కిందకి క్లెయిమ్ చేసుకుంటాం అనేసి కొంతమంది ముస్లిం మౌలానాలు చెప్పేస్తున్నారు. సిద్ధి వినాయక్ టెంపుల్ ఉంది, సిద్ధి వినాయక్ టెంపుల్ కూడా వక్ఫ్ దంట. సో దాని గురించి నేను సెపరేట్ వీడియో చేస్తాను. ఈ శబరిమల అండ్ ఏదైతే సిద్ధి వినాయక్ టెంపుల్ ఉందో దాని గురించి సెపరేట్ వీడియో చేస్తాను. కాకపోతే ఈ దర్గాలు అన్నవి కేవలం హిందువుల్ని మనల్ని మభ్యపెట్టడానికి మాత్రమే ఇవన్నీ తయారు చేశారు. అండ్ మన హైందవ సనాతన ధర్మానికి దర్గాలకి సంబంధం లేదు, అండ్ అయ్యప్ప స్వామికి వావర్ స్వామికి కూడా సంబంధం లేదు. నిన్న కొంతమంది స్వాముల్ని నేను ఇంటర్వ్యూ చేశా మాదాపూర్లోని అయ్యప్ప ఆలయంలో. సో వాళ్ళు కూడా ఇదే చెప్పుకొచ్చారనమాట. ఎవరో కట్టుకథలు రాస్తే దాన్ని మనం ఎన్ని రోజులు నమ్ముతూ వస్తున్నాము, ఇదంతా పేటీఎం బ్యాచ్ అనేసి ఆయన చెప్పుకొని వచ్చిండు. సో ఇదే రామ్ చరణ్ నిజంగా స్వామి ఇక్కడ చేసిన తప్పైతే నాకు ఎక్కడ కనిపించట్లేదు. కాకపోతే దీక్షలో ఉండి అక్కడికి వెళ్ళడం ఏదైతే ఉందో దాన్ని మనం తప్పుగా ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. సో మన దేవుళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళాలి, ఎంత శుచి శుభ్రతను వెళ్ళాలి అన్నది మనకు తెలిసి ఉంటాయి, కొన్ని నియమాలు ఉంటాయి. అవన్నీ కాస్త పక్కన పెట్టేసి ఏఆర్ రెహమాన్కి ఇచ్చిన మాట ఉంది కాబట్టి సో మాట ప్రకారం నేను అక్కడికి వెళ్ళినా అనేసి అయితే ఈయన చెప్పుకొని వస్తున్నారు. సో ఫ్యాన్గా ఫైనల్గా ఏమంటారు అన్న? అభిమానిగా అయితే నేనైతే స్వామి చేసిన తప్పైతే అనుకుంటలే. కాకపోతే నేను ఖండించేది ఏంటంటే ఏం లేనా, ఇట్లా ఒక దీక్షలో ఉండి ఇట్లా వెళ్తే అది నా కొనికే కాదు చాలా మంది స్వాములకు కానీ చెప్పుకోలేరు, కానీ చాలా మంది ముందుకు కూడా వచ్చి ఎవరు మాట్లాడారు అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎందుకో చెప్పాలనిపించింది, ఎక్స్ప్రెస్ చేస్తున్నా అంతే. ఇట్లున్నప్పుడు ఇట్లా ఇంకొకరు ఈ స్వామిని చూసి ఇంకొకరు తయారు కాకండి, అజ్జాల్ రైట్. నిజంగా అంటే ఇందాక నేను చెప్పినట్టు సెలబ్రిటీస్ని చూసి ఫాలో అయ్యే చాలా మంది ఉంటారనమాట. సో ఇదే ఇప్పుడు ఆంధ్రాలో కొన్ని ట్రెండింగ్ రీల్స్ నడుస్తున్నాయి. సో అందులో ఏంటంటే అయ్యప్ప స్వాముల్ని కించపరిచేటట్టు, అంటే అయ్యప్ప స్వాములు ఇంకెవరితోనైనా కలిసిమెలిసి తిరగొచ్చు, ఏదైనా చేయొచ్చు, అంటే కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. మన ఫ్యామిలీతోనే మనం అలా కలిసి తిరగము, అలాంటిది ఇంకో మతం వాళ్ళతో కలిసి తిరగొచ్చు, చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. పొద్దున ఉప్పల్లో కూడా ఒక టెంపుల్లో అయ్యప్ప స్వామితో పాటు ఒక ముస్లిం వ్యక్తి వచ్చిండు మన అమ్మవారి టెంపుల్కి వచ్చి నమాజ్ చేయడం కానీ, ఇవి రీల్ కాదు ఒక వీడియో వచ్చింది. దాన్ని పోలీసులు కూడా వచ్చి మాట్లాడడం కానీ, అయ్యప్ప స్వామి భక్తులు కానీ అందరు వచ్చి అట్లెట్లు వస్తారని చెప్పి మాట్లాడి దాన్ని
పక్కకు తీసుకురావడం అంటే అయ్యప్ప స్వామికి సంబంధించిన ఏవైతే భజనలు ఏవైతే పడిపూజ జరుగుతుంటుందో అక్కడ ఒక ముస్లిం వేషధారణలో ఒక అబ్బాయిని అక్కడ తీసుకొచ్చేసి వావర్ స్వామిలాగా తయారు చేసి అక్కడ ఆయనతోని డాన్సులు చేస్తున్నారనమాట. సో దానికి భగ్గుమన్న కొంతమంది అయ్యప్ప స్వాములు ఉంటారు కదా, సో వాళ్ళందరూ అపోజ్ చేస్తారనమాట. అపోజ్ చేస్తూ వావర్ స్వామి లేడు, ఏం లేదు, అసలు మన సనాతన ధర్మంలో అయ్యప్ప స్వామి ఒక్కరే ఉన్నారు, సో అయ్యప్ప స్వామిని కాస్త కార్నర్ చేయడానికి వావర్ స్వామిని తీసుకొచ్చారు. అంటే దీంట్లో గంగా జమున తేజీబ్ లాగా లేకపోతే సెక్యులరిజం లాజిక్స్ని తీసుకురావడం కోసము, లేకపోతే ఆ టైంలో ఎలా ఉండేదంటే మన ఆలయాల్ని మొత్తం పగలగొట్టేస్తూ వెళ్తున్నారనమాట ఈ బ్రిటిషర్లు కావచ్చు లేకపోతే మొఘళ్ళు కావచ్చు. కాకపోతే మొఘళ్ళు ఈ దండయాత్రలు ఏవైతే చేస్తున్నారో సో అందులో భాగంగా సో అయ్యప్ప స్వామి టెంపుల్ కూడా చాలా కొండపైన ఎత్తులో ఉంటుందన్నమాట. సో అలాంటి టెంపుల్ని కూల్చేయడం వీలు కాక సో దాని పక్కన ఇలాంటి దర్గాలు ఇవన్నీ కట్టేసి దాని తర్వాత స్వాములు అటు టెంపుల్తో పాటు ఇటు కూడా వెళ్ళేటట్టు తయారు చేసేసారనమాట. సో దీనిపైన మీరేమనుకుంటున్నారు? అయ్యప్ప స్వామి మాలలో ఉండి రామ్ చరణ్ ఏదైతే ఇక్కడ దర్గాని సందర్శించడం పైన చాలామంది భగ్గుమంటున్నారు. సో దీనిపైన మీరేమంటారు? ఒక అయ్యప్ప స్వామి భక్తుడైనా మీరు కామెంట్ చేయండి, లేకపోతే నార్మల్గా ఆయన ఫ్యాన్ అయినా కూడా మీరు కామెంట్ చేయొచ్చు. జై హింద్. జై హింద్, జై భారత్.